ఆల్ మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒక 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ అనేది జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే 2014-19 చిన్న కాగితం ముక్క కనబడితే తీసి పక్కన పడేవాళ్ళు. నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను. శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి, రామ్మోహన్ నాయుడుతో చెప్పండి, ఎమ్మెల్యేతో చెప్పండి, మేము చేసి పెడతాం. 1 వీక్ డ్రైవ్ రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి. బాగుండాలి. శ్రీకాకుళం కార్పొరేషన్ కానీ, అటు పలాస, ఇచ్చాపురం, ఆమదాలవలస రిమైనింగ్ మున్సిపాలిటీ కూడా ఇవన్నీ పూర్తి చేయాలి. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ మీద పెట్టాలి. ఇది మీరందరూ అమలు చేయాలి. ప్రధానమైనటువంటి రైతాంగం అదృష్టం పొంది చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో శ్రీకాకుళం జిల్లాలో 90% మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం ఈ జిల్లాకు రాలేదు. నా పోర్ట్ఫోలియోని నలుగురు బాధ్యతలు చేసేవారు. నలుగురు బాధ్యతలు చేసినటువంటి అతి పెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. కాబట్టి నేను నీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి సీడ్. ఏ ఒక్క రైతైనా విత్తనం నాకు దొరకలేదంటే, ఏదైనా పేపర్లో విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, ఈ జిల్లాకి ఏ రకం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఇప్పటికే స్టాక్స్ అన్ని 80% జిల్లాలో పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. చిన్న పేపర్ అయినా, సాయంత్రం పేపర్ అయినా, మధ్యాహ్నం పేపర్ అయినా, ఏ పేపర్లోనైనా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చినా అక్కడ ఏ ఓది బాధ్యత, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్స్ బాధ్యత. ఇది సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి. నేను పేపర్లోపే మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. అవగాహన ఉంది, కాలువల మీద అవగాహన ఉంది, ఫండ్స్ ఎలా తేవాలని నాకు తెలుసు. అది మీకు ప్రధానమైనటువంటిది. మిగతా ఆఫీస్ రూమ్స్ గారని తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం. రేపటి నుంచే పనులు ప్రారంభం. జిల్లా చరిత్రలు ఎప్పుడు ఇటువంటి సంఘటన చూడలేదు. లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందదో అన్ని పర్మిషన్లు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు. ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి సిల్వర్ వైర్లు దొంగలాడిస్తారు. ఫీల్డ్ ఎంత దారుణం అంటే చూసి బాగా ఆవేదన కలుగుతుంది. ఈ జిల్లాలో అసలు అధికార యంత్రాంగం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, ఆఫీసులు ఏం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు. మొత్తం ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న వైర్లు దొంగలాడిస్తారు. మొత్తం సర్వనాశనం చేశారు. ఈరోజు ఏపీఐడిసిఈకి ఇప్పటికే కలిసి నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. 194 కిలోమీటర్ల సీక్ వస్తుంది. మత్స్యకార శాఖ నా దగ్గర. ఈరోజు ఏదైతే మనకి వ్యవసాయం ఉంది, అందరం వరి పెడుతున్నాం. వరి నుంచి కొంత డైవర్ట్ చేయాలి. ఎందుకంటే నేను నిన్న మా ఆఫీసులతో మాట్లాడితే హార్టికల్చర్ లో బాగా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నాను. ఆ శాఖ కూడా మన దగ్గరే ఉంది. రైతాంగానికి మనం ఎడ్యుకేట్ చేసి మనం కొంత హార్టికల్చర్ కి మనం డైవర్ట్ చేయగలిగితే ఇంకా ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. కోఆపరేషన్ మన దగ్గరే ఉంది, మార్కెటింగ్ మన దగ్గరే ఉంది, సీడ్స్ మన దగ్గరే ఉంది. మీరు ఏది అడిగినా సరే అన్ని శాఖలు మన దగ్గరే ఉన్నాయి. ఈ జిల్లాకు అవసరమైనవన్నీ నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. మీకు పర్సనల్ గా వచ్చి చెప్పిన, ఫోన్ చేసినా సరే నాలా ఎవరు ఉండరు. మీరు ఎవరైనా ఫోన్ చేయండి. ఈ పని ఉందంటే మీటింగ్ లో ఉంటే మళ్ళీ చేస్తాను. ఫోన్ లో కూడా చాలా సమస్యలు పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ
అదేవిధంగా రైతు బజార్లు ఉన్నాయి. డీఫామ్ టైంలో ఇప్పటికే మా ఏడీ గారికి చెప్పారు, ఉదయమే పిలిచి ఈ జిల్లాలో ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నాయి అన్ని మన లైన్లోకి రావాలి. నిన్న మొన్న టీవీలో చూశాను, ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎక్కువ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయి. అటువంటిది కూడా రావడానికి వీలు లేదు. నేను చెప్పాను మా కమిషనర్ గారికి, ఎక్కడైనా సరే అటువంటిది వస్తే బయట రాష్ట్రాల్లో ఉంటే కొద్ది కంపెనీ చెప్పాను. టమాటాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న, ఉండే తక్కువ ఉంది. ఇదంతా మనం ఇంట్రాక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు ఇమీడియట్ గా లైన్ లో పెట్టండి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి, అది కూడా మీరు ఎస్టిమేషన్ వేయండి. ఈ గారికి చెప్పారు, అది కూడా నా దగ్గరే ఉంది. ఇంకా రైతు బజార్లు ఎక్కడ అవసరం ఉందో చెప్పండి, అది కూడా చేసి పెడతాం.